హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో కడప జిల్లాకు సంబంధించి ఈవెంట్స్ స్టార్ట్ కానించి ఈవెంట్స్ ఎండింగ్ అంటే నిన్నటి వరకు జరిగిన ఈవెంట్ సమాచారం, ఏ రోజు ఎంతమంది హాజరు కావాలి, ఎంతమంది హాజరయ్యారు, అదేవిధంగా ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా పురుష అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మహిళా అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా పురుష అభ్యర్థులకు ఎంత పోటీ ఉంటుంది, ఓకేనా, అదేవిధంగా మహిళా అభ్యర్థులకు ఎంత పోటీ ఉంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము ఈ యొక్క వీడియోలో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. కడప జిల్లాకు సంబంధించి పోస్టులు అయితే 325 పోస్టులు ఉన్నాయి. మరి క్లియర్గా ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు. ఏ రోజుకు ఆ రోజు డేటా, ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ మీకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, 13 జిల్లాల సమాచారం అంటూ ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ మీకు ఎర్లీ మార్నింగ్ నేను ఇస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క డేటా టోటల్గా నేను సేకరించడానికి చాలా సమయం పట్టింది మిత్రులారా. దయచేసి చెప్తున్నాను, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇంకా చూసినట్లయితే ఎక్సలెంట్ డేటా అండి. మీకోసం నేను క్లియర్ కట్గా ఏ రోజుకి ఎంతమంది క్వాలిఫై అదేవిధంగా హాజరు కావాలి క్లియర్ డేటా తీసుకొచ్చాను మిత్రులారా. దయచేసి స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఆ ఒక్కటి ఓకేనా, స్కిప్ చేయొద్దు, ఓకేనా. టోటల్గా చూసినట్లయితే మనకు ఇది వచ్చేసి కడప జిల్లాకు సంబంధించండి, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, కడప జిల్లాకు సంబంధించి ఎంతమంది స్టేజ్ 2 కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి స్టేజ్ 2కు ఫీల్ చేసిన వాళ్ళు కడప జిల్లా నుంచి 4492 మంది అభ్యర్థులు యొక్క స్టేజ్ 2కు ఫీల్ చేశారు. మరి అందులో పురుషులు ఎంతమంది? 3779, 713 మహిళా అభ్యర్థులు. ఓకే, క్లియర్ కదా అంతవరకు. ఇప్పుడు పోస్టులు చూసుకుంటేనేమో 325 ఉన్నాయి. మరి ఇందులో 33% మహిళా అభ్యర్థులకు పోవాలి కదా, అంటే 107 పోస్టులు వాళ్ళకి పోతే పురుష అభ్యర్థులకు 218 ఉంటాయి. ఒక చిన్న గమనిక ఏంటంటే, ఈ పోస్టుల విషయంలో ఒక పోస్టు అటో ఇటో ఉండొచ్చు, ఓకేనా. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరు ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్గా చెప్పలేరు, 100% కన్ఫర్మ్ ఎవరు చెప్పలేరు. ఒక పోస్ట్ అటు ఇటు ఉండొచ్చు, ఓకే. అంతవరకు క్లియర్. పోస్టులకి ఎంతమంది స్టేజ్ 2కు ఫీల్ చేశారు క్లియర్ అయింది. మరి ఏ రోజుకు ఆ రోజు డేటా అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. డిసెంబర్ ఇక్కడ ఇచ్చాను, మేల్ ఉమెన్ అని ఇచ్చాను క్లియర్గా, అంటే ఏ రోజు ఎవరు హాజరైందని క్లియర్గా. ఈవెంట్ డేట్ కూడా 30 ఇచ్చాను, 31, జనవరి 2, జనవరి 3, జనవరి 4, జనవరి 6, 5వ తేదీన ఆదివారం అండి, జరగదు. ఇక్కడ జనవరి 1వ తేదీన ఒకటి వచ్చేసి ఆ నూతన సంవత్సరం సందర్భంగా హాలిడే, ఓకేనా. జనవరి 7 జరిగినాయి, జనవరి 8న చివరి రోజు అప్పీల్ చేసుకున్న వాళ్ళు పోస్ట్ చేసుకుని ఆ రోజు అటెండ్ అయ్యారు. టోటల్గా ఎంతమంది క్లియర్గా ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 30 అండి, ఓకేనా. డిసెంబర్ 30వ తేదీన మనం చూసినట్లయితే 600 మంది అభ్యర్థులకు గాను, ఓకేనా. అదేవిధంగా డిసెంబర్ 31న 600 మంది అభ్యర్థులకు గాను ఆ 2 రోజులకు సంబంధించి ఆ రోజు పత్రికా ప్రకటనలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి ఎలా సేకరించారు బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ గమనించండి. ఇక్కడ టోటల్ హాజరు కావాల్సిన అభ్యర్థుల నుండి, టోటల్గా హాజరైన అభ్యర్థుల నుండి నేను సేకరించగా మీ యొక్క టోటల్ ఈ యొక్క సమాచారాన్ని మొత్తం కంప్లీట్గా మనం కౌంట్ చేయగా మిగిలిన అభ్యర్థులు ఎంతమంది రావాలి అని చూసుకుంటే 563 మంది ఇక్కడ హాజరయ్యారని మనకు క్లియర్గా అర్థమైంది. అదేవిధంగా ఈ యొక్క 2 జిల్లాలు, ఈ యొక్క రెండు తేదీల్లో కూడా క్వాలిఫై శాతం కూడా మనకు పత్రికా ప్రకటన రాలేదు. మరి ఎలా చెప్పారు బ్రదర్ అంటే, టోటల్ క్వాలిఫై అయిన అభ్యర్థుల నుంచి ముందు తేదీల్లో ఇక్కడ ఈ యొక్క తేదీలో క్వాలిఫై అభ్యర్థులను టోటల్ కౌంట్ చేయగా మిగిలిన అభ్యర్థులు 362 మంది అండి. ఈ 2 తేదీలు అండి నేను చెప్పేది, ఓకేనా. ఈ డిసెంబర్ 31, 2 తేదీలు పత్రికా ప్రకటనలు ఏ పేపర్లో కూడా అప్డేట్ రాలేదు, అభ్యర్థులు గమనించాలి. ఈ యొక్క కౌంట్ చేయగా మిగిలిన అభ్యర్థులు 362 మంది అని మనకు క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క డిసెంబరు, ఓకేనా, 30, 31 ఈ 2 తేదీల్లో 563 మంది హాజరయ్యారు, 362 మంది క్వాలిఫై అయ్యారు. మరి జనవరి 2వ తేదీన 600 మంది పురుష అభ్యర్థులకు 341 మంది హాజరయ్యారు, 211 మంది క్వాలిఫై అయ్యారు, ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇంకా చూసినట్లయితే క్లియర్గా జనవరి 3వ తేదీన మహిళా అభ్యర్థులకు ఆ రోజు అన్ని జిల్లాలో ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కానీ కడప జిల్లాలో ఈ ఒక్క రోజు మాత్రం ఈవెంట్స్ అనేవి మహిళా అభ్యర్థులకు జరిగాయి, ఓకేనండి. మరి ఎంతమందికి? 713 మంది అభ్యర్థులకు గాను 345 మంది హాజరయ్యారు, 195 మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్లయితే టోటల్గా జనవరి 4వ తేదీన 600 మంది అభ్యర్థులకు గాను 373 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే 229 మంది క్వాలిఫై అయ్యారనమాట. అదేవిధంగా జనవరి 6వ తేదీన
600 మంది అభ్యర్థులకు గాను 406 మంది హాజరయ్యారు. 247 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓకేనండి. అదేవిధంగా జనవరి 7వ తేదీన 600 మంది అభ్యర్థులకు గాను 442 మంది హాజరవ్వడం జరిగింది. 274 మంది క్వాలిఫై అవ్వడం జరిగిందండి. మరి చివరి రోజు ఉంది కదండి, చివరి రోజు అప్పీల్ చేసుకున్న రోజు ఉంది కదా, అప్పీల్ చేసుకున్న రోజు టోటల్గా 179 మంది హాజరవ్వాల్సి ఉంటే 312 మంది హాజరయ్యారు. అదేంటి బ్రదర్ ఎక్కువ వచ్చారనుకుంటున్నారా? ఇంతకు ముందు అంటే డిసెంబర్ 31 కావచ్చు, జనవరి 2 కావచ్చు, 3, 4, 5, అదే 6 ఈ యొక్క తేదీలో 6, 7 అదేవిధంగా డిసెంబర్ 30 ఈ యొక్క తేదీలు ఎవరైతే హాజరు కాలేదో అప్పీల్ చేసుకున్న పోస్ట్ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది. అందుకే ఇక్కడ 312కు చేరడం జరిగింది సంఖ్య. మరి ఆ రోజు 312 మందికి హాజరు నిర్వహించగా 167 మంది క్వాలిఫై అయ్యారండి. 167 మంది అండి అప్పీల్ చేసుకున్న పోస్ట్ పోన్ చేసుకున్న రోజు ఎప్పుడు జనవరి 8 ఆ రోజు మేల్ అభ్యర్థులకు పురుష ఇద్దరికి జరుగుతుంది. ఓకేనా. 167 మంది ఆ రోజు హాజరైతే క్వాలిఫై అయితే అందులో మేల్ అభ్యర్థులు వచ్చేసి 149 మంది అండి. మేల్ అభ్యర్థులు క్వాలిఫై అయింది 149 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా మహిళా అభ్యర్థులు 18 మంది. అప్పుడు టోటల్ ఎంతమంది క్వాలిఫై అయ్యారండి? 4,492 మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా 2,782 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరి క్వాలిఫై అయిందంత 1,685 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే తుది రాత పరీక్షకు మెయిన్స్కు అర్హత సాధించింది టోటల్గా మనకు కడప జిల్లా నుంచి 1,685 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓకేనండి. 1,472 మంది పురుషులు, అదేవిధంగా 213 మంది మహిళలు. ఓకేనా. క్లియర్ కదా ఫ్రెండ్స్? అంటే మహిళా అభ్యర్థులు ఇక్కడ చూడండి జాగ్రత్తగా 195 ఇక్కడ టోటల్గా ఆ రోజు ఈవెంట్ జరిగిన రోజు ఇక్కడ 18 మంది క్వాలిఫై అయ్యారు. టోటల్గా 213 మంది మహిళా అభ్యర్థులు. ఓకేనా. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఇంతవరకు డేటా మనకు ఏ రోజుకి ఆ రోజు డేటా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు పోటీ ఎంత ఉంది, ఎన్ని పోస్టులు క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. ఓకే. క్లియర్గా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు పురుషులు మొత్తం క్వాలిఫై ఎంత అండి? 1,472 మంది. వారికి కేటాయించబడే పోస్టులు అన్నీ 218. అంటే అక్కడ పోటీ ఎంత ఉంది? 1:7 పోటీ ఉంది. ఓకేనా. 1:7 అంటే చాలా పర్లేదండి, ఒక రేంజ్లో ఉన్నట్టే. ఏంటంటే మిగతా జిల్లాలలో కూడా పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువ ఉంది. ఈ జిల్లాలో చాలా వరకు పోస్టులు ఎక్కువ ఉంది, పోటీ కూడా తక్కువే ఉందండి. మహిళా అభ్యర్థులకి ఈసారి డెడ్ చాలా ఈజీ అండి. మహిళా అభ్యర్థులు మొత్తం క్వాలిఫై 213 మందే. పోస్టులు చూస్తే 107 వరకు ఉన్నాయి. ఓకేనా. 1:2 పోటీ, 1:2 అండి. మెయిన్స్ అండి, ఇది మెయిన్స్కు పోతున్నావు. మెయిన్స్ రాసిన తర్వాత కాదండి పోటీ. క్లియర్గా అర్థం చేసుకోండి. ఏంది ఇంత తక్కువ ఉంటుంది అనుకోవద్దు. 213 మహిళా అభ్యర్థులు, 107 పోస్టులు. ఇక్కడ ఈ జిల్లాలో మొత్తం 325 పోస్టులు ఉన్నాయండి. చాలా ఎక్కువ. అభ్యర్థులు పోటీ చాలా తక్కువ. మంచి అవకాశం. మహిళా అభ్యర్థులు అయితే జస్ట్ క్వాలిఫై అయిన ఈసారి జాబు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత నెగ్లెక్ట్ చేయకుండా ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి. ఎవరైతే ఇంకా అప్డేట్ కోసం ఇంకా క్లియర్గా ఇస్తారా, ఇంకా ఎవరైనా ఇస్తారేమో ఎతుకుదామని ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ కూర్చోవద్దు. కడప జిల్లా అభ్యర్థులు వెంటనే, మహిళా అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పురుష అభ్యర్థులు 1:7 ఉందండి. మెయిన్స్ క్లియర్ అయిన నాటికి మెయిన్స్ తర్వాత నుండి మెయిన్స్ అంటే ఈ మెయిన్స్లో క్వాలిఫై అభ్యర్థులు కనీసం 1:5 ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అందరు అభ్యర్థులు ఇక్కడ 1,472 మంది అభ్యర్థులు కేటగిరీలో క్వాలిఫై అవుతారా అంటే కొంతమంది అయినా సరే డిస్క్వాలిఫై అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి అభ్యర్థులు ఇంకా పోటీ తగ్గుతుంది. మెయిన్స్ రాసిన తర్వాత కూడా ఓవరాల్గా వచ్చేసి 1:4, 1:5 ఆ విధంగా రావచ్చు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి మిత్రులారా. దయచేసి పురుష అభ్యర్థులకు 1:7, మహిళా అభ్యర్థులకు 1:2 పోస్టుల సంఖ్య కానీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంతమంది హాజరు, ఎంతమంది క్వాలిఫై క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను మిత్రులారా. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అదేవిధంగా ఈ రోజుతో నెల్లూరు జిల్లాకు సంబంధించి కంప్లీట్ కాబోతుంది. ఇదే విధంగా డేటా ఏ విధంగా ఉందో అదే విధంగా నేను నెక్స్ట్ మీకు రేపు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. ఆ తర్వాత రేపటితో మనకు ఒక ప్రకాశం జిల్లా కూడా కంప్లీట్ కాబోతుంది. కాబట్టి ఒక్కొక్క జిల్లా వరుసగా, అదేవిధంగా ఏలూరు కూడా కంప్లీట్ కాబోతుంది. ఒక్కొక్క జిల్లా సంబంధించి క్లియర్గా ఇదే విధంగా డేటా క్లియర్గా పోస్టులు, మహిళా అభ్యర్థులకు ఎన్ని పోస్టులు, పురుష అభ్యర్థులకు ఎన్ని పోస్టులు, ఏ రోజుకి ఎంతమంది హాజరు అవ్వాలి, హాజరు అయ్యింది, క్వాలిఫై అయింది, క్లియర్గా పోటీ ఎంత అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అది ఏమైనప్పటికీ కడప జిల్లా అభ్యర్థులకైతే ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్గా
క్లియర్గా మీ యొక్క డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి, ఎంతమంది హాజరు, పోస్టులు అన్నీ అర్థమైంది అని అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మిత్రులారా. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.